దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 3 అధ్యాయం 11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని. కీర్తనాకారుడు 143 కీర్తన 2 గమనిస్తే, సజీవుల్లో ఒక్కడునూ నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు అంటున్నాడు. అవునండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకు, పాపం వల్ల వచ్చి జీతం మరణమైతే ఆ మరణము నుండి తప్పించుట కొరకు, నిత్య నరకాగ్నికై జోగుచున్న నిన్ను నిత్య జీవానికి నడిపించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. పాపం వలన మానవుడు దేవునికి దూరమైపోయాడు. ఆ సహవాసాన్ని కోల్పోయాడు. తిరిగి కోల్పోయిన సహవాసాన్ని మనకు అనుగ్రహించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని విమోచించి ఉన్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి సమీపించలేము, దేవుణ్ణి చూడలేము. క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పరిశుద్ధులుగా చేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు రావలసిన శిక్షను తనపైన వేసుకున్నాడు. తన్ను తాను రక్షించుకొనలేక ఆయన సిలువ పైన లేడు. ఆయన ప్రాణం పెట్టుటకే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన ప్రాణం పెడితేనే నీకు రక్షణ, నీకు నాకు విమోచన, నీకు నాకు దేవుని యొక్క సహవాసం. హల్లెలూయా. రోమాపత్రిక 4:25 గమనిస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకే లేపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమాపత్రిక 3:24 గమనిస్తే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునంతలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము. ఒక్కసారి ఆ ప్రేమను ఆలోచిస్తారా? ఆ త్యాగాన్ని గుర్తిస్తారా? ఆ ప్రేమను నిర్లక్ష్యపెట్టకండి. సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. సర్వలోకమంతటిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఏమియ్యగలము? ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమకు ప్రతిగా, ఆయన త్యాగానికి ప్రతిగా ఆయన నీ హృదయాన్ని అడుగుచున్నాడు.